ఈ తరంలో ఉన్నతంగా రాణించాలంటే ఏదో రంగంలో నైపుణ్యం ఉండాల్సిందే. అందుకే ప్రభుత్వం ఆ దిశగా దృష్టి పెట్టింది. విద్యాభ్యాసంలో కీలకమైన ఇంటర్మీడియట్ నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. కళాశాలల్లో నైపుణ్య కోర్సులు ప్రవేశపెట్టి కళాశాల నుంచి బయటకు వచ్చేసరికి సొంతంగా ఉపాధి కల్పించుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ఎవరికి వారు తమ కాళ్లపై నిలబడేలా ప్రోత్సహిస్తున్నారు. వీటన్నింటికీ భిన్నంగా 3 దశాబ్దాలుగా వృత్తి విద్యా కోర్సుల్లో తర్ఫీదు ఇస్తూ అందరి మన్ననలు పొందుతోంది తణుకులోని ఓ ప్రైవేటు మహిళా కళాశాల. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇంటర్మీడియట్ బోర్డుకు అనుబంధంగా శ్రీ వెంకటకృష్ణ విద్యాసంస్థ ఆధ్వర్యంలో నడుస్తోంది శ్రీమతి కొండేపాటి సరోజినీదేవి మహిళా కళాశాల. ఇక్కడ 3 దశాబ్దాలుగా సాధారణ విద్యా కోర్సులతో పాటు వృత్తి విద్యా కోర్సులు బోధిస్తున్నారు. దుస్తుల రూపకల్పన, ఎంపీహెచ్డబ్ల్యూ, కంప్యూటర్స్, ఖాతాలు, పన్నుల నిర్వహణ, బ్యాంకింగ్, వాణిజ్య సేవలు, రిటైల్ మేనేజ్మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 2 ఏళ్ల కోర్సు పూర్తి చేస్తే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం, తమ అభిరుచులకు అనుగుణంగా విద్యార్థినులు వీటిల్లో చేరుతున్నారు. ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న కోర్సు నేర్చుకుని బాహ్య ప్రపంచంలో అడుగు పెడుతున్నారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం బట్టలు మనం కుట్టుకోవచ్చు, అది ఇతరులకు కుట్టచ్చు, ఇంకా ఎవరికైనా నేర్పించడానికి కూడా ఉంటుంది ఇంటి దగ్గర ఉన్నాం. నేను ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల ఇంకో నలుగురు పెట్టి వాళ్ళకి నేర్పించి ఒక ఇండస్ట్రీ కింద పెట్టాలనుకుంటున్నాను. ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నాను. నేను ఈ సెకండ్ ఇయర్ అయిన తర్వాత బీఎస్సీ నర్సింగ్ తీసుకుందామని అనుకుంటున్నాను. బైపీసీ కన్నా ఎంపీహెచ్డబ్ల్యూ త్వరగా నేర్చుకోవచ్చు. మనం ప్రతిదానికి త్వరగా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ కోర్సులో. సెకండ్ ఇయర్ అయ్యాక కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి సిఎస్సిలో, అందుకని నేను సిఎస్సి తీసుకున్నాను. అలాగే మా కాలేజ్లో చూస్తే సిఎస్సి అయిన తర్వాత వెంటనే జాబ్ ఆపర్చునిటీస్కి వెళ్ళారు. అలాగే నేను కూడా సెకండ్ ఇయర్ అయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీ కోసం ప్రయత్నిస్తున్నాను. తణుకు మహిళా కళాశాలలో వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థినుల్లో కొందరు వివిధ పాఠశాలల్లో శిక్షకులుగా చేరుతుంటే మరికొందరు స్వంతంగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. చదువుకున్నప్పుడు దాని విలువ నాకు తెలీదు, కానీ చదువుకుని బయటకు వచ్చేసిన తర్వాత మాత్రం అది ఎంతవరకు ఉపయోగపడిందంటే నా జీవితంలో లైఫ్ సెటిల్ చేసుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. మహిళలకు స్వావలంబన, వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయాలనే ప్రభుత్వంతో కలిసి ఈ కోర్సులు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. చాలా మంది ఈ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వృత్తి చేసుకోవడం కానీ, సీజీటీ లాంటి వాళ్ళు మిషన్ ఎంబ్రాయిడరీ పెట్టుకుని ఫ్యాషన్ డిజైనింగ్ చేయటం కానీ, లేదా ఈ నర్సెస్ అందరూ కూడా వివిధ హాస్పిటల్స్లో స్టూడెంట్స్ అందరూ కూడా అనేక ఉపాధి అవకాశాలు పొందారు. అలాగే కంప్యూటర్ సైన్స్ వాళ్ళంతా కూడా ప్రతి చోట కంప్యూటర్ ఆపరేటర్లుగా జాయిన్ అయ్యి వాళ్ళు ఉపాధి పొందుతూ ఉన్నారు. ముదితల్ నేర్వగా రాని విద్య గలదే ముద్దార నేర్పించినన్ అన్న నానుడిని తణుకు మహిళా కళాశాల రుజువు చేస్తోంది. ఎంతో మంది యువతులకు ఉపాధి దారి చూపిస్తోంది.